నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో విభీషణుడి పేరుతో ఒక గుడి ఉంది. విభీషణుడు అనగానే మనకి శ్రీలంక రాజుగా ఉన్న రావణుని యొక్క సోదరుడు. అయితే విభీషణుడు రావణుడికి వ్యతిరేకంగా ఉంటూ శ్రీరామచంద్రుడికి మద్దతు ఇచ్చి రావణుడి ఓటమికి కారకుడవుతాడు. ఆయన పేరుతో ఇక్కడ దేవాలయం ఉండడం విశేషం. అయితే ఇక్కడ దీన్ని కోదండరామస్వామి ఆలయం కూడా అంటారు. ఇక్కడ నిజానికి రాముల వారు ఉంటారు. అయితే విభీషణుడి పేరు ఎందుకు వచ్చిందంటే విభీషణుడు శ్రీరామచంద్రుడు ఇక్కడ చర్చలు జరిపారట. యుద్ధం ముగిసిన తర్వాత రావణుడు చనిపోయిన తర్వాత రాముడికి సీతకు వీడ్కోలు పలుకుతూ విభీషణుడి ఇక్కడికి వచ్చి వారితో మాట్లాడారట. ఆ క్రమంలోనే శ్రీరాముడు విభీషణుడికి శ్రీలంక రాజుగా పట్టాభిషేకం చేశాడని ప్రతీతి. ఆ పట్టాభిషేకం చేసిన ఆ ప్రాంతాన్నే విభీషణుడి గుడి అని అంటుంటారు. ఇది రామేశ్వరంలోని ధనుష్కోటికి సమీపంలో ఉంది. ఇక్కడ శ్రీరాముడికి వీరవిజయుడుగా ఉన్న విభీషణుడు ఆయన పేరుతోటి ఈ గుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విశేషంగా చూడవచ్చు. విభీషణుడు రావణుడి తమ్ముడు. శ్రీరాముడి యొక్క ధర్మం పట్ల, భక్తి పట్ల ఇతడికి విశ్వాసం ఉండడంతో రావణుడిని చంపడం కోసం రాముడికి సహకారం అందిస్తాడు. రావణుడు ఓడించిన తర్వాత రాముడు విభీషణుడి లంక రాజుగా పట్టాభిషేకం చేశాడు. ఆ పట్టాభిషేకం చేసిన ప్రదేశమే ఈ విభీషణుడి గుడి అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇది కోదండరామస్వామి దేవాలయం కూడా మనం అంటుంటాం. ఇక్కడ రాముడు వారు, సీత, హనుమంతుడి యొక్క విగ్రహాలు మనం చూడవచ్చు. ధనుష్కోటికి దగ్గరగా సముద్ర తీరంలో ఉంటుంది. ఈ గుడి యొక్క గొప్ప విశేషం ఏంటంటే 1964లో తమిళనాడులో పెద్ద తుఫాను వస్తే ఆ తుఫాన్లో మొత్తం ధనుష్కోటి నగరం అంతా కూడా ధ్వంసమైపోయింది. అలా అనేక కట్టడాలు ధ్వంసమైనప్పటికీ ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఇప్పటికి కూడా అలానే మనం చూడవచ్చు. దాంతో ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం చాలా గొప్పగా అందరూ చెప్పుకుంటుంటారు. ఇది మనం రామేశ్వరం నుండి ధనుష్కోటికి పోయేటప్పుడు మధ్యలో వస్తుంది. ఈ సముద్రపు ఒడ్డునే ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ నుండి రామేశ్వరం దేవాలయం యొక్క, రామచంద్ర దేవాలయం యొక్క తూర్పు గోపురాన్ని కూడా చూడవచ్చు. Thank you for watching Agni 24 Talks.